తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకుంది తల్లి. తల్లిదండ్రులను కాదని ప్రేమ వివాహం చేసుకునే ప్రతి ఒక్కరికి తన జీవితం ఒక గుణపాఠం అంటూ, ఓ భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదో తన భర్తలో అవన్నీ ఉన్నాయంటూ ఒక లేఖ రాసింది. శివశంకర్ పద్మ డిగ్రీ చదువుకునే రోజుల నుంచే ప్రేమలో ఉన్నారు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో 2019లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు తేజ, లాస్య. శివశంకర్ జులాయిగా తిరుగుతూ అప్పులు చేస్తుండడంతో పద్మ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకుంది పద్మ. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సరిగ్గా చర్లపల్లిలో జరిగిన తల్లి పిల్లల బలవన్మరణానికి సంబంధించిన ఘటనతో పోలి ఉన్న ఘటనగా ఇది చూడొచ్చు. తల్లి పిల్లలతో బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన పుత్తూరులో చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు ఆ దృశ్యాలు. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఈ ఘటనకు పాల్పడింది. ఇక తన భర్త లాంటి భర్త ఎవరికి రాకూడదని, ఎవరు అలాంటి తప్పు చేయొద్దంటూ తనకు లేఖ రాసింది. దీంతో ఆ భర్త ఎంతలా తనని వేధించాడో, ఎంతలా మనస్తాపానికి గురైందో ఆ లేఖను బట్టి అర్థం చేసుకోవచ్చు. పుత్తూరు పట్టణంలోని కృష్ణానగర్లో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పద్మ అనే తల్లి తన ఇద్దరు కుమార్తెలు తేజ, లాస్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక పుత్తూరు టౌన్లో ఈ విషాదం జరిగింది. కృష్ణానగర్ 3వ వీధిలో నివాసం ఉంటున్న పద్మ తన పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడంతో స్థానికంగా ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. పద్మ ప్రేమ వివాహం చేసుకోగా ఆమె భర్త ఓ ప్రైవేట్ ఫైనాన్స్లో కొంతకాలం పాటు ఉద్యోగం చేసినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక భర్త వ్యవహారం కూడా నచ్చక ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తన జీవితం ఓ గుణపాఠం కావాలంటూ, ఒక అమ్మాయి ఎలాంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదని అనుకుంటుందో అవన్నీ తన భర్తలో ఉన్నాయని, ఇది తాను కలలోనూ అనుకోలేదంటూ ఆమె రాసుకొచ్చింది ఆ లేఖలో. శివశంకర్ తాను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఎంత కష్టపడ్డానో తనకు తెలుసంటూ, తన కడుపున పుట్టిన పిల్లలు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నారని, ఊరంతా అప్పులు చేసి తీర్చలేను అంటే తానేం చేయాలంటూ, ఇంకా తాను చనిపోయాక ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటా కాబట్టి ఈసారైనా లైఫ్లో సెటిల్ అయ్యాక చేసుకో అంటూ లేఖ రాసి ఈ ఘటనకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లలకు ఊరేసి తాను ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది ఆ మహిళ. పుత్తూరులో జరిగిన ఈ విషాద ఘటనపై పోలీసులు, స్థానికులు సమాచారం ఇచ్చారు. పుత్తూరు మండలం నేషనూరుకు చెందిన కన్నప్పరెడ్డి కుమార్తె పద్మ, తొరూరు పంచాయతీ చెందిన శివశంకర్ పుత్తూరులో డిగ్రీ చదువుకునే రోజుల్లో మంచి స్నేహితులు. వీరి ప్రేమ పెళ్లికి సిద్ధపడగా కులాలు వేరు కావడం, శివశంకరు పనిలేక జులాయిగా తిరుగుతున్నాడని పద్మ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా ఆమె అతన్ని 2019లో వివాహం చేసుకుంది. తేజ, లాస్య కుమార్తెలు సంతానం. పిల్లలు స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ప్రస్తుతం వీరు పుత్తూరులో నివాసం ఉంటున్నారు. శివశంకర్ జులాయిగా తిరుగుతూ ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని పద్మ రాసిన లేఖ ద్వారా స్పష్టమవుతోంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలుగా ఉండి రుణం తీసుకున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చులకు ప్రతి నెల ఇబ్బంది పడుతోంది. భర్త ఇంటి విషయాలు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. దీనిపై 2 రోజుల క్రితం పెద్ద మనుషులు మందలించారు శివశంకర్ను. కుటుంబాన్ని బాగా చూసుకుంటానని, తనకు శ్రీ సిటీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. శనివారం బయటకు వెళ్లిన భర్తకు ఫోన్ చేసిన పద్మ డ్వాక్రా సంఘంలో అప్పు కట్టావంటే ప్రశ్నించింది. భర్త చెల్లించలేదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. దీంతో ఒక లేఖ రాసి బెడ్రూమ్లో ఇద్దరు పిల్లలకు ఊరేసి చంపి తాను హాల్లో ఊరేసుకొని బలవన్మరణాన్ని పాల్పడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన శివశంకర్ తలుపులు వేసి ఉండడం ఎంతకి తీయకపోవడంతో తన మామకు ఫోన్ చేశాడు. అతను వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే ముగ్గురు విగత జీవులుగా మారిపోయారు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఆమె భర్త, ఆమె సోదరి స్పందించారు. ఒక్కసారి చూద్దాం. నా పేరు ఈ శివశంకర్ ఈశ్వరి శంకర్రావు. ఓకే. అదే స్కూల్ వాళ్ళు కాల్ చేశారు, 2:30కి కాల్ చేశారు. క్లోజ్ అదే నేను కట్ చేశాను, కొద్దిగా ఇంటర్వ్యూలో ఉన్నాను, కట్ చేశాను.
మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేస్తే మేడం కాల్ కట్ చేసి కాల్ రిలేటెడ్ పెట్టింది. మళ్ళీ వచ్చి ప్రశాంత్ సార్ అనేసి ఆ సార్కి కాల్ చేశాను. ఆ సార్కి కాల్ చేశారు ఫస్ట్ నాకు. సార్ ఇట్లా అంటే స్కూల్ 2:30కే వదిలేస్తున్నారు అని చెప్పారు. సార్ పిల్లకాయలు ఆడున్నారంటే పిల్లకాయలు ఆయమ్మ మాత్రం ఇద్దరు ఈడే ఉన్నారు అని చెప్పింది సార్ అని చెప్పాడు. అంతే, సరే సార్ నేను ఎవరినో ఒకరు పంపిస్తాను సార్ అని చెప్పేసి చెప్పాను. అంతే, వేరే ఇంకా అందరికి కాల్ చేశాను, ఎవరు రాలేదు. ఈ పక్క గీతా కృష్ణ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి కాల్ చేసిన, సర్లే తొడుకొని గీత అంటే నేను తొడుకొని పోతాలేనా అన్నాడు. అంతే, తొడుకొని వస్తే మా వైఫ్ చూసింది, ఇంకా తొడుకొని వచ్చింది సార్ వాళ్ళని. అంతే, నేను మళ్ళీ నాకు వచ్చి కింద ఇంటి నుంచి కాల్ చేసింది. ఎక్కడున్నావు అనింది. ఇప్పుడే బయలుదేరినాను, 6కి అంతా వచ్చేస్తాను అని చెప్పాను. సర్లే గ్రూప్కి ఏమైనా పే చేసామనింది. లేదు, వచ్చి పే చేశాను, మేడంతో మాట్లాడినాను, 6కి 6:03కి అంతా పే చేస్తానని చెప్పాను సార్. అంతే, మళ్ళీ నేను వచ్చాను తలుపులే. సర్లే చెప్పులు 7 ఉన్నాయి కదా, మిద్దె పైన ఏమైనా వాకింగ్ చేస్తున్నారేమో అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాను, చూస్తే లేదు, తలుపు తడుతున్నా తీయలేదు, టీవీ పోతుంది, లైట్లు మొత్తం ఆఫ్ ఉన్నాయి, బయట ఆఫ్ ఉంది, లోపల ఆఫ్ ఉంది, ఇవన్నీ ఆఫ్ ఉంది. సర్లే ఏం చేయాలో తెలియక నేను కిటికీ మాత్రం డోర్ ఓపెన్లో ఉన్నింది ఒక రవ్వ, అది లాగి చూస్తే నాకు పిలుస్తున్నా ఇవి వేసాను సార్. ముగ్గురు వాళ్ళు ఎత్తి ఆడ నుంచి కిటికీలో నుంచి చేశాను. అది ఇంకా ఎవరు పలకలేక అంటే నేను ఆడ నుంచి టార్చ్ చేసి ఇటు చూశాను. టార్చ్ చేసి చూసే లోపల ఒక పాప ఏడు ఉన్నింది. నాకు ఈ కాళ్ళు చేతులు ఆడలేక నేను వచ్చే లోపల మళ్ళీ పక్కింటి ఆంటీని పిలిచాను. వాళ్ళు పిలిచే లోపల ఆంటీ నేను తలుపు తీస్తున్నాము, అది రాలేదు సార్. మళ్ళీ వేరే ఒక అబ్బాయి వచ్చి తలుపు బ్రేక్ చేసుకొని వచ్చే లోపల చూస్తే అయిపోయింది సార్. అప్పుడు టకటకా నిప్పేసినాము, గుండెల మీద కొట్టాము. లేదు సార్, ఏం కారణం బాబు, ఎందువల్ల అట్లా చేసుకున్నారు? లెటర్ ఏదో రాసిన అని చెప్తున్నారు, ఏమది? అది ఏం లేదు సార్, ఫైనాన్షియల్గా అప్పులు ఉన్నాయి, అది గ్రూప్స్ సంబంధించింది. అది నాకు జాబ్ ఇన్ని రోజులు లేదు, నేను ఇప్పుడు ఏదో జాబ్ వచ్చిందనేసి డైలీ అపాయింట్మెంట్ చేస్తున్నాను శ్రీ సిటీ నుంచి పుత్తూరు. ఈ 2nd జాయిన్ అయినాను. ఇంకా సర్లే అని చెప్పాను. ఆ అమ్మాయి కూడా బాగా మాట్లాడింది సార్. వచ్చే లోపల అది ఏమో పిల్లలు టక్కని సూసైడ్ చేసుకునేసింది. మీకు ఆ పాపకి పరిచయం ఇప్పుడబ్బా ఎన్నేళ్ళు? కాలేజ్లో సార్. ఎక్కడ, ఏ కాలేజీ? హిమజా డిగ్రీ కాలేజ్. ఇక్కడ హిమజా కాలేజా? ఏం చదివినారు మీరు? బీకామ్. ఆ పాప బీఎస్సీ. లవ్ మ్యారేజ్ మీది? ఎప్పుడు ఎన్నేళ్ళు అయింది పెళ్ళి అయ్యి? 2018. 2018. మీరే చేసుకున్నారు, పెద్దవాళ్ళు చేశారు మ్యారేజ్? లేదు, తొడుకుని వెళ్ళి చేసుకున్నాను. మీరు ఇంతకుముందు ఏమైనా గొడవలు జరిగినాయా? లేదు, గొడవలు అంతా ఏం లేదు, మామూలుగా మాట్లాడుకుంటాం, బాగా హ్యాపీగా ఉంటాం. ఎంగేజ్మెంట్ అయిన వెంటనే నేను రాకపోతే సూసైడ్ చేసుకుంటాను బలవంతం చేసి తీసుకెళ్ళాడు వీడు. ఆల్రెడీ పెళ్ళికి 3 నెలల ముందు నా దగ్గరికి వచ్చినప్పుడు ఓ నేర్చింది, వాడు వెనకాల పడుతున్నాడు, మరి నేను చాలా టార్చర్ చేస్తానని చెప్పి వాడిని 2 దెబ్బలు కొట్టినాను. ఇంకోసారి అమ్మాయి వెనకాల పన్నని చెప్పినాడు. ఎంగేజ్మెంట్ అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా సాఫీ జరుగుతూ ఉంది. సడన్గా ఒక రోజు ఇట్లా 20 రోజులు ఉంది పెళ్ళికి, బిడ్డకి తీసుకెళ్ళినాడు. వాడు తీసుకెళ్ళి ఒక రోజు పనికి పోయేవాడు, పనికి పోకుండా తిరుగుకుంటా ఉండే. ఆ లెటర్ చదివితే మీకు అర్థమవుతుంది క్లియర్గా, లెటర్లో ఉంది. నా పేరు శివశంకర్. పుత్తూరులో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. 2 పిల్లల్ని చంపి తాను బలవన్మరణానికి పాల్పడింది ఆ తల్లి. ఇక భర్త అప్పులు చేస్తుండడం, అప్పులు తీర్చకపోవడం, బతుకు భారంగా మారడం, పూర్తిగా బరువుగా తయారవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా పూర్తిగా కకావికలమైన పరిస్థితి. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా ప్రతినిధి దామోదర్ జైన్ అవుతున్నారు. దామోదర్, 2 పిల్లలతో కలిసి తల్లి కూడా బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. ఆ పిల్లల్ని చంపి తాను అంతటి కఠిన నిర్ణయం తీసుకుంది. అసలు ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం భర్తను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ఎలాంటి చర్చ జరుగుతుంది? శివకుమారు పద్మజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలోనే నిన్న కుటుంబ అదేదైతే తల్లి పద్మ, అదేవిధంగా పిల్లలను చంపివేసి తాను ఆత్మహత్యకు పాల్పడింది. ముఖ్యంగా 2014లో అమ్మాయికి అప్పటికే ఎంగేజ్మెంట్ అయింది. కానీ ప్రేమించిన శివశంకర్ కోసం తన కుటుంబ సభ్యులను వదిలేసింది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా కులాంతర వివాహం కావడము, అతను జులాయిగా తిరుగుతూ ఆర్థికంగా లేడంటూ చెప్పడంతో అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలో తండ్రి కుటుంబానికి ఆమె దూరమైంది, తండ్రి సోదరుడికి. అయితే జరిగిన పరిణామాల నేపథ్యంలో అతను
ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో కొద్ది కాలం పాటు ఉద్యోగం చేశాడు. ఇద్దరు పుల్లిలో పుట్టినప్పటికీ ఏమాత్రము బాధ్యత లేకుండా వ్యవహరించాడు. దీంతో అమ్మాయి మహిళా సంఘాల్లో సభ్యురాలుగా చేరి అక్కడ అప్పులు తీసుకుని వచ్చి ఏదో కుటుంబాన్ని నడపడం చేస్తుంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదైతే కుటుంబ అవసరాల కోసం డబ్బు అడిగితే ఆ అమ్మాయి మీద దాడి చేయడం, గొడవ పడడం రివాజ్ గా మారిందని సమాచారము. ఈ నేపథ్యంలోనే అమ్మాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా ఆత్మాభిమానం మెండుగా గల పద్మ తన సోదరుని గాని తండ్రిని గాని అడగలేకపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా కాలం పాటు మదన పడిన ఆమె నిన్న మరోసారి కుటుంబ అవసరాల కోసం డబ్బు కావాలి, డ్వాక్రా సంఘంలో కంతు కట్టాలంటూ కూడా అడగడంతో అతను ఎప్పుడు డబ్బు డబ్బు అంటావంటూ గొడవ చేసి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక ఉత్తరం రాసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి తాను ఉరివేసుకొని మరణించింది. ఈ ఘటన పుత్తూరు పట్టణంలో విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. అందరితో ఆ వీధిలో ఏదైతే కృష్ణాపురం 3వ లైన్ లో అందరితో కలుపుగోలుగా ఉండే పద్మ మరణాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇంటికి వచ్చిన శివకుమారు భార్య తలుపు తీయకపోవడంతో వాళ్ళ ఏదైతే తన మామకు అమ్మాయి తండ్రి కన్నపరెడ్డికి ఫోన్ చేశాడు. కన్నపరెడ్డి వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా లోపల ఏదైతే ఫ్యాన్ కు ఉరివేసుకొని ఉన్న పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటనతో పోలీసులు శివకుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు తన కుమార్తె చావుకు కారణం ఏదైతే శివశంకర్ యొక్క చర్యలేనంటూ ఏదైతే కన్నపరెడ్డితో పాటు అతని కుమారుడు కూడా చెప్తున్నాడు. ముఖ్యంగా బాధ్యత లేకుండా వ్యవహరించడం, అప్పులు చేయడము, జులాయిగా తిరగడం, బెట్టింగ్స్ పాల్పడుతూ తన కుమార్తెను నిరంతరం వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. 8 సంవత్సరాలుగా తమ కుమార్తె ఆత్మాభిమానంతో తమ వద్దకు రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయంలో పలుమార్లు వేరే వారి ద్వారా చెప్పించినప్పటికీ తమ వద్దకు రావాలని పిలిచినప్పటికీ ఆమె రాలేదని వారు ఈ సందర్భంగా విలపిస్తూ చెప్పారు. మొత్తం మీద అయితే ఈ ఘటనతో అమ్మాయి రాసిన ఉత్తరం కూడా ఏదైతే పద్మ తన చావుకు ముందు ఉత్తరం తన తల్లిదండ్రులకు రాసింది. తల్లిదండ్రులను కాదని ప్రేమించుకొని వివాహం చేసుకునే వారికి తన జీవితం గుణపాఠం కావాలి. తాను ఏ రకంగా తన తండ్రి ప్రేమను అన్న ప్రేమను కోల్పోయాను, తన తండ్రి అన్న తనను ఎంతో బాగా చూసుకున్నారు, అలాంటి వారిని కాదని ఏదైతే యుక్త వయసు ఏదైతే చిన్న వయసులో శివశంకర్ ను ప్రేమించడం, ఆ తర్వాత అతని మోజులో పడి కుటుంబానికి దూరం కావడం, ఈ విధంగా చేయడం వల్ల తాను పూర్తి స్థాయిలో నష్టపోయాను. ముఖ్యంగా ఎలాంటి బాధ్యత లేని వ్యక్తులను, అదే విధంగా సంపాదన లేని వ్యక్తులను ప్రేమించడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో, ఎంత కష్టం వస్తుందో అన్న విషయాలను కూడా ఆమె ఉత్తరంలో రాసింది. ఈ సందర్భంగా తండ్రిని క్షమించమని, అదే విధంగా తన సోదరుణ్ణి క్షమించమని వేడుకుంటూ ఆమె తన జీవితాన్ని ముగించుకుంది రామదాస్. అయితే శివశంకర్ యొక్క వ్యవహారం అంటే కొన్ని రోజులు కొన్ని చిన్న చిన్న ఫైనాన్స్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడము, అక్కడ కూడా డబ్బులు వాడుకోవడము, ఆ తర్వాత గొడవలు ఇంటి వరకు రావడంతో విసిగిపోయిన పద్మ ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెప్తున్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దామోదర్. సో భర్త జులాయిగా తిరుగుతుండడం, అప్పులు చేస్తూ కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆ మహిళ ఈ నిర్ణయం తీసుకుంది. చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇటీవల రీసెంట్గా హైదరాబాద్లో కూడా 2 పిల్లలతో కలిసి ఒక తల్లి బలవన్మన్నాను పాడుపడింది చెర్లపల్లిలో. అక్కడ నేపథ్యం వేరు. అక్కడ ఆర్థికంగా బాగానే ఉంది, కుటుంబ కలహాలు కూడా లేవు, అది ఇంకా మిస్టరీగా కొనసాగుతుంది. ఇక్కడ కూడా 2 పిల్లల్ని చంపి తాను బలవన్మన్నాను పాల్పడింది. అసలు ఏం జరుగుతుంది తల్లులకి? వాళ్ళకి జీవితం మీద విరక్తి వచ్చి ఇక మనస్తాపానికి గురై తాము బతకలేము అని డిసైడ్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళు కన్న పిల్లలు, వాళ్ళు పెంచి పోషించిన పిల్లలు కూడా వాళ్ళని కూడా చిదిమేస్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళకంటే ముందే వీళ్ళని కూడా గాల్లో కలిపేసి వీళ్ళని కూడా ప్రాణాలు తీసి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళకి ఇంత మానసికమైనటువంటి ఒత్తిడిలో ఎందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారో చాలా బాధాకరంగా అనిపిస్తుంది. పిల్లలు కూడా ఉండకూడదు, ఇక వాళ్ళు లేము అంటే పిల్లలు కూడా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళు లేని ఆ పిల్లల జీవితం కూడా నరకప్రాయంగా మారుతుందని భావించి ఇలా చేస్తున్నారు. నిజంగా ఇది ఆ పిల్లల పట్ల ప్రేమ ఉండవచ్చు, కానీ పిల్లల పట్ల ప్రేమ అయినప్పటికీ కూడా పిల్లల్ని కూడా చంపడము, వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం అనేది నిజంగా ఇది ఒక అమానుషమైన ఘటనలు. ఇవి వరుసగా జరుగుతున్న ఘటనలు. హైదరాబాద్లో జరిగిన ఘటనకి ఈ ఘటనకి మనకు కాస్త పోలిక ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ నేపథ్యాలు వేరు, ఆర్థిక పరిస్థితి వేరు,
కుటుంబ నేపథ్యాలు వేరు, కానీ తల్లులు ఎందుకు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. మానసికమైన ఒత్తిళ్ళు, మానసిక రుగ్మతలుగా మారి ఏకంగా తమతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని కూడా లేకుండా చేసి వాళ్ళు బలవన్మానాన్ని పాల్పడడం నిజంగా బాధాకరం. సమాజంలో మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మానసిక ఒత్తిళ్లకు గురైన తర్వాత ఇంతటి నిర్ణయాలు తీసుకోవడం, ఇలా ఏకంగా కుటుంబం మొత్తాన్ని కూడా స్పాయిల్ చేసుకోవడం, ఇదంతా కూడా బాధాకరమైన పరిస్థితి. ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం భర్తను అదుపులోకి తీసుకున్నారు. కేవలం భర్త ఎంత చెప్పినా వినకుండా అప్పులు చేస్తూ కుటుంబ పోషణను పట్టించుకోకుండా, భార్యను పిల్లల్ని పట్టించుకోకుండా, మారకుండా అదే వైఖరితో కొనసాగడంతో ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు.